ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. పేర్ల పార్తా అన్న అతనికి అగనెస్ట్గా మండలం ఎలక్షన్స్లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని ఆ తర్వాత రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయినాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించడము, ఆ రకంగా ఆయన బతికి బెట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను కానీ ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పనే అది. నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు. నువ్వు బతికుంటే అతను మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళీ మమ్మల్ని చేస్తావని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పాడతా అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయన కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీ వాళ్ళ ఫాదర్ కానీ, అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఈసీ గంగిరెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయి అందరూ వాళ్ళు. ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైంది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ చేసినారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్ళకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద వచ్చి జాలి పడేదేంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాలరెడ్డి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతుకుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. జాలితో కాదు, కేవలం వాళ్ళకు భయపడి. వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదికి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంతకు కొంత తగ్గడం జరిగింది. ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. అక్కడ స్టార్టింగ్లో రామారావు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజుల రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్స్టేషన్లో పెట్టి, అంటే ఎవరైతే అనుమానితులుగా ఈ మర్డర్ వెనక ఉంటారని దొన్లాగా ఎంగమూన్ రెడ్డి అని ఇంకో ఆయన్ను తాడిపత్రి స్టేషన్లో పెట్టి ఇతను సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేటు ముందరనే మర్డర్. అదే టయానికి నిన్న కేశవన్న చెప్పినట్లు హైదరాబాద్లో ఒక మిలిటరీ ఆఫీసర్తో ఈయన గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడ కేసు పెట్టించుకొని, అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్, లింగాల మండలమే. ఆయనను పులివెందులకు దగ్గరలో ఆయనను కూడా మర్డర్ చేశారు. ఈ మర్డర్ కూడా ఏంటి, ఆ రఘురామరెడ్డి అని ఆయన ఆ మండలం ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తే వినకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్.
నిన్న కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు మా పార్నపల్లిలో. ఎంత దారుణాతి దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం, ఇప్పుడు మనుషులంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ని కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు, పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి, ఇంట్లో ఉండే పశువులను ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమిట్లు పెట్టి పేల్చితే వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి, అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా. అంటే రాజారెడ్డి కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమిట్లు పెట్టి మేము పేలుస్తాము. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి, ఇది చెప్పాల్సి వస్తుందంటే దానికి రాజకీయానికి సంబంధం ఉంది. ఇంతటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ రాజమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు ఈయన 4,000 చిల్లర 5,000 స్వల్ప మెజార్టీతో గెలిచినారు. అప్పుడు ఏం జరిగింది, లింగాల మండలంలో అబౌవ్ 90% పోల్ అయినాయని చెప్పి మొత్తం లింగాల మండలం బాక్సులంతా రిగ్గింగే. ఆ బాక్సులన్నీ పక్కన పెడితే మళ్ళా కింద పడి ఆ బాక్సులు ఎంచుతే అంతా కూడా వన్ సైడ్ రిగ్గింగ్. అంటే ఒక హత్యలు, లింగాల మండలంలో 2 హత్యలు, ఒక డైనమిట్లు పెట్టి భయభ్రాంతులను చేసి ఓట్లన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళొక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. అసలు మీరు ఇంకా మామూలుగా ఆశ్చర్యపడతారు. గతంలో లింగాల మండలంలో ఎలక్షను రాత్రే బ్యాలెట్లన్నీ గుద్దేసుకొని పొద్దున ప్రజలు వచ్చేవారికి సంతకం పెట్టించుకొని పంపించేవాళ్ళు. అంటే పోలింగ్ అంతా రాత్రే పోలింగ్ ఆఫీసర్ని కంట్రోల్లో పెట్టుకొని ఆ ఊర్లోకి వస్తేనే రాత్రే బ్యాలెట్ పేపర్లు వస్తాయి. బ్యాలెట్ పేపర్లు రాత్రే అన్ని గుద్దేసుకొని పొద్దున్న ఎవరైనా జనాలు వస్తే వాళ్ళతో వరకు సిగ్నేచర్ పెట్టుకొని పంపించేవాళ్ళు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చేసి పులివెందుల్లో ఉండేది. తర్వాత భారత్ బంద్ అని అప్పుడు మనం రామారావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో ఉన్నాం. భారత్ బంద్ జరిగితే విపరీతంగా పులివెందుల్లో జనాలు వచ్చి భారత్ బంద్ బాగా సక్సెస్ అయింది. ఆ రోజు ఏదైతే వాళ్ళకు కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్ కానీ అప్పటికి వాళ్ళ కాలేజీలే, ఆ కాలేజీ లేకపోయి కూడా స్టూడెంట్స్ను లెక్చరర్స్ను ఈరోజు బంద్ అని చెప్పి పంపించారు. ఇంతవరకు వాళ్ళ కాలేజీలోకి ఎంటర్ అయిన చరిత్ర ఎప్పుడు లేదు. మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీలే మూపించేంత ఇది ఉందా మీకు తెలుగుదేశం వాళ్ళకు? ఇది కాదు, కంట్రోల్ తప్పింది, మనకు భయం పోయింది, ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలని అప్పటికప్పుడు ఒక అతను విలేకర్ నారాయణ అని ఏదన్నా మంచి స్టోరీలు తెలుగుదేశం పార్టీ తరపున రాసన్నాడు. విలేకర్ నారాయణ మర్డర్ పులివెందుల్లో. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నంద్యాలపల్లి శివరామరెడ్డి అని ఆయన మర్డర్. వాళ్ళకు రాజకీయాలు ఏం సంబంధం లేదు పెద్దగా, జస్ట్ సానుభూతి పరులు. ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌన్ అంతా సరెండర్. ఏ సంబంధం లేకుండా కొంచెం సానుభూతి పరులుగా ఉండే వాళ్ళనే మర్డర్ చేస్తే ఇంకా తెలుగుదేశం వైపు యాక్టివ్గా తిరిగే వాళ్ళ మా పరిస్థితి ఏందని ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌను ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇచ్చేసి మర్డర్. తర్వాత మా మిత్రుడైనటువంటి దేవగుడి శంకరెడ్డి రాజలక్ష్మి వాళ్ళ దగ్గర విశ్వప్రసాద్ రెడ్డి అని అతను మన కీలక మంచి అబ్బాయి, అప్పట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. అతన్ని కూడా మర్డర్ చేసి ఆ విశ్వప్రసాద్ రెడ్డిని కూడా ఇది చేసినాడు. తర్వాత ఇదంతా లింగాలలో జరిగింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తర్వాత తుండూరు మండలంలో ఇనగనూరు అనే ఒక ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో 2 గ్రూపులు కూడా, ఒక గ్రూప్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతుంది, ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతుంది. లేదంటే ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతే ఒక గ్రూప్ వివేకానంద రెడ్డి, అట్లా మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేస్తాము, మీరు పులివెందులకు రండి అని చెప్పి వీళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే వాళ్ళకి హింట్ ఇచ్చి వాళ్ళను కూడా పిలిపిస్తామని ఇనగనూరు నుంచి పులివెందులకు వచ్చే దారిలో వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అటాక్ చేస్తే 3 మర్డర్లు జరిగినాయి. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఆ తర్వాత హత్యలకు రాజకీయానికి ముడిపెట్టి
అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ జైలుకు పోతే వాళ్ళని జైలుకు పోయి వీళ్ళే కాపాడి వీళ్ళే తీసుకొచ్చారు. ఈ ఉండే వాళ్ళతో మళ్ళీ ఇటు సైడ్ మర్డర్ చేశారు. లాస్ట్కు 2 వర్గాలు కూడా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి చేత కాక సరెండర్ అయిపోయి ఇద్దరికి ఊర్లో ఏమో కొట్లాడుకుంటారు, వీళ్ళు పిలిచేమో ఆఫీస్ కాడికి 2 వర్గాలు ఉంటాయి ఆడ, మళ్ళా ఊరికి పోతే మళ్ళీ కొట్లాడుకుంటారు. అట్లాంటి వాటిని కూడా ఒక నాయకత్వం వహిస్తూ ఇంకొరు నాయకత్వం వహిస్తూ 2 గ్రూపులను మెయింటైన్ చేసుకుంటూ అలాంటి 2 ఫ్యాక్షన్ విలేజ్లో 2 గ్రూపులు మెయింటైన్ చేసిన తర్వాత నీకు ఓటింగ్ వస్తే పొద్దున్నే ఓటింగ్ రానిచ్చేది లేదు, ఏం లేదు, రిగ్గింగ్ చేసుకునేది. ఆ రకంగా వీళ్ళు రాజకీయంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఎదుగుతూ వచ్చి ఉన్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ.